నమస్కారం అండి. రియల్ భూమి వీక్షకు పునఃస్వాగతం. నేను మీ నండూరి రవికుమార్ని. ఈరోజు చాలామంది సడన్గా ఈ టాపిక్ మీద దృష్టి సారిస్తున్నారు కాబట్టి అందరూ అడగటం జరుగుతుంది. హై రేంజ్ అపార్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా, ఆర్ హై రేంజ్ అపార్ట్మెంట్స్లో ఉండేటువంటి రిస్కులు ఏంటి, ఎంతవరకు భద్రత, ఎంతవరకు పెట్టుబడి, మనం పెట్టిన పెట్టుబడికి ఆర్ఓఐ పెరిగేందుకు అవకాశం ఉంటుంది, ఎప్రిషియేషన్ ఎలా ఉంటుంది, ఈ విషయాలు చర్చించమని చాలామంది అడుగుతున్నారు. చాలామంది దీని విషయమై పర్సనల్గా నన్ను అడుగుతున్నారు కాబట్టి దాని గురించి అందరికీ ఒకటే ఈ వీడియో ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు హై రేంజ్ అపార్ట్మెంట్స్ అంటే బై డెఫినిషన్ హై రేంజ్ అంటే ఏంటి? ఎనీథింగ్ అబౌట్ 10 floors హై రేంజ్ అపార్ట్మెంట్స్. మన హై రేంజ్ అపార్ట్మెంట్స్ ఇప్పుడు మనకి సిటీలో ఒకప్పుడు 10 నుంచి ఫస్ట్ 9 ఉండేవి, 9 నుంచి 14 అయినాయి, 14 నుంచి 30 అయినాయి, 30 నుంచి ఇప్పుడు 50, 58 దాకా కూడా నేను విన్నాను. 58 floors అపార్ట్మెంట్స్ మనకి హైదరాబాద్లో వస్తున్నాయి. అవన్నీ వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి. అయితే సడన్గా ఇప్పుడు ఎందుకు ఈ హై రేంజ్ అపార్ట్మెంట్స్ మీద వీళ్ళగా ఆలోచించడం అన్నది కరెక్ట్. అది ఎందుకు అంటే ఒకేసారి 58 floors ఏ లిఫ్ట్ కూడా ఒకేసారి తీసుకెళ్లే పరిస్థితి ఉండదు. సో వాళ్ళు ఏం చేయాల్సి వస్తుంది? యాక్చువల్గా ఆలోచిస్తే ఈ బిల్డర్స్ అంతా కూడా ఒక 30 floors ఆగి 30 floors నుంచి ఇంకొక లిఫ్ట్ తీసుకుని 50 floors వెళ్ళేలాగా, 58 floors వెళ్ళేలాగా ఆ విధంగా వాళ్ళు ప్లాన్ చేయాలి. అది నెంబర్ 1. నెంబర్ 2, పొరపాటునో గ్రహపాటునో ఎక్కడైనా సరే ఎప్పుడైనా పవర్ బ్యాకప్ వచ్చే లోపల కరెంటు కనుక లేకపోతే, పవర్ బ్యాకప్ వచ్చే లోపల అందులో మనం ఉండిపోతే, కొన్ని లిఫ్టుల్లో ఈ ఫీచర్ లేదు. ఏంటి? బ్రేక్ అయినప్పుడు అది కిందకు వచ్చి ఒక లెవెల్లో ఆగిపోవాలి. ఆ ఫీచర్ లేకుండా, ఆటో ఫీచర్ లేకుండా ఉన్న లిఫ్ట్లు ఉన్నాయి. అలాంటి లిఫ్ట్లు కనుక మనకు బిల్డర్స్ కనుక పెడితే మనం చాలా భయాందోళనకి పెద్దవాళ్ళం, మరి చాలా అంటే సీనియర్ సిటిజన్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సీనియర్ సిటిజన్స్ ఇన్ పర్టికులర్, చాలా భయాందోళనకు గురవుతారు. మనం ఇలాంటివి చాలా ఈ మధ్య వినటం కూడా జరుగుతుంది. ఏమిటో సడన్గా ఆ లిఫ్ట్ కిందకి దిగిపోయిందని చెప్పి, సడన్గా 4 floors కిందకి దమ్మని జారిపోయిందని, ఇట్లాంటివన్నీ వింటున్నాం. మనకి ప్రాణం పోవడానికి లిఫ్ట్ ద్వారా అని కాదు, దానివల్ల వచ్చే భయాందోళనలకు మనం గురయ్యడం వల్ల కూడా మనకి ప్రాణం పోయే అవకాశం ఉంటుంది, ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళని, ఇన్ పర్టికులర్ సీనియర్ సిటిజన్స్ ఉన్నవాళ్ళు మాత్రం, సీనియర్ సిటిజన్స్ ఉంటారు మీతోటి, అంటే మీ పేరెంట్స్ తోటి మీరు ఉంటారు, అందరూ కలిసి ఉంటారు అనుకున్నప్పుడు మాత్రం కొంచెం కింద లెవెల్లో తీసుకోవడమే మంచిది. ఇవి వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఇవి. కాబట్టి వాళ్ళందరికీ 2nd, 3rd, 4th, 5th ఐడియల్లీ ఎనీ కేసు 5 floors లోపల ఉండేటువంటి ఈ ఫ్లాట్స్ తీసుకోవటం. అంటే హై రేంజ్ అపార్ట్మెంట్స్లోనే 5 floors తీసుకుంటే పెద్ద రిస్క్ ఉండదు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా ఒకవేళ హడావుడిలో లిఫ్ట్ పని చేయకపోయినా, లిఫ్ట్ సర్వీస్లో ఉన్నా, ఏదన్నా ఉంటే మెయింటెనెన్స్ కానీ లిఫ్ట్ డౌన్ చేస్తారు కాబట్టి అప్పుడు మీకు కూడా చకచక ఆఫీస్కి వెళ్ళడానికి అనువుగా ఉంటుంది. ఇంకా వెంటిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఎనీథింగ్ అబౌవ్ 10 నుంచి అసలు మనకి పై వెళ్ళిన కొద్దీ కూడా వెంటిలేషన్కి అసలు ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే మనకి టవర్ టు టవర్ మధ్యలో కూడా గ్యాప్ ఇస్తున్నారు కాబట్టి ఆ గ్యాప్ వల్ల కూడా వెంటిలేషన్ ఎక్కడా ఇబ్బంది ఉండదు. అండ్ ఎయిర్ పొల్యూషను, ఎయిర్ ఇది అనంటే అది కూడా అంతే. మనం పైకి వెళ్ళిన కొద్దీ ఎయిర్ పొల్యూషన్ అవి తగ్గుతాయని మనం భ్రమలో ఉంటాం, కానీ యాక్చువల్గా ఏమిటి జరుగుతుందని అంటే అంత పెద్ద మార్పు కనిపించట్లే. అందులో వింటర్ సీజన్లో మరి ఈ సీజన్లో అస్సలు ఏ మాత్రం కూడా ఎంత పైకి వెళ్ళినా అదే పొల్యూషన్ అదే లెవెల్లో ఉంటుంది. అండ్ నేను కావాలని చెప్పి సరదాగా మొబైల్లో చూస్తుంటాను, ఇలా ఉంది ఏమిటి, ఐఎమ్ సేఫ్ అని చెప్పి. చాలాసార్లు అన్ఫార్చునేట్గా ఎక్కడ సేఫ్టీ మనకి, ఐ థింక్ ప్రధాన పట్టణాలు 4 పట్టణాల్లో ఢిల్లీ కేంద్రంగా తీసుకుంటే మనం 4వ స్థానంలో ఉన్నాం పొల్యూషన్లో. కాబట్టి అది కూడా మనం ఆలోచించాల్సింది. సో హై రేంజ్లో ఉన్నంత మాత్రాన పొల్యూషన్ తగ్గుతుందంటే అది కూడా ఒక అపోహనే. సో ఇంకా ఏమిటి కంఫర్ట్స్ అని అంటే, హై రేంజ్లో ఉన్న కంఫర్ట్స్ వల్ల మనకి పెద్ద పెద్ద విశాలమైనటువంటి క్లబ్ హౌస్లు, చక్కటి వసతులు, పిల్లలకి ఆడుకోవడానికి వాళ్ళకి వసతులు, ఓపెన్ ఏరియాస్ ఉంటాయి. కాబట్టి వాకింగ్ ట్రాక్స్ కానీ, లేకపోతే చిల్లలకి టాట్లాట్స్ కానీ, ఇలాంటివన్నీ కాన్సెప్చువల్గా ఉంటాయి. కాబట్టి అవి మాత్రమే అట్రాక్షన్, అంతే. సరే, అది ఎట్ ది సేమ్ టైం నెక్స్ట్ హై రేంజ్కి వెళ్తాం, మనకి ఎంత వస్తుంది? అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్. 30 ఏళ్ల తర్వాత, 40 ఏళ్ల తర్వాత
ఈ బిల్డింగ్స్ అన్నిటినీ మళ్ళీ రీఫర్బిష్ చేసో లేకపోతే ఈ బిల్డింగ్స్ని మళ్ళీ వేరే వాడికి అమ్మేసో మళ్ళీ కట్టించుకోవటం ఇలాంటి ఇబ్బందులకి చాలా ఉన్నాయి రకరకాల. అవన్నీ మీరు మనం తెలుసుకోవాలి అంటే ఇలాంటివి జరుగుతున్నాయా లేదని తెలుసుకోవాలి అంటే ఎవరైనా ఫ్రెండ్స్ మనకు బాంబేలో ఉన్నారు, అలాంటి ఫ్రెండ్స్ని కనుక్కుంటే వాడు చెప్తారు, బాబు ఆ రోజున 30 ఫ్లోర్స్ అని చెప్పి తీసుకున్నాము, ఈ రోజున మాకు వస్తున్నది ఇంతే. అదే 5 ఫ్లోర్స్లో ఉన్నవాడు ఆ రోజున 5 ఫ్లోర్స్ అనేది తీసుకున్నవాడు ఉన్నాడు చూసారా, వాడికి తీసుకుంటే వాడికి వస్తుంది అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ ఎక్కువ, 30 ఫ్లోర్స్లో ఉన్నవాడికి అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ తక్కువ. ఇది ఇంకొక విషయం అనమాట. అంటే ఎకనమిక్ దృష్ట్యా అంటే నాకు ఎన్ని గజాలు వస్తుంది, నేను ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నా, హై రేంజ్లో తీసుకున్నా, నాకు 20 కంటే ఎక్కువ రాదు. అదే నేను 5 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్లో తీసుకున్నా, నాకు లో రైజ్ అయినప్పటికీ కూడా నాకు సుమారుగా 40-50 దాకా కూడా వస్తుంది. అంటే డబల్ ఏరియా వస్తుంది. అప్పుడు డబల్ ఏరియా వస్తే మనందరికీ అనుభవం ఏంటి, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంటే ల్యాండ్ కాస్ట్ ఎక్కువ గ్రో అవుతుంది. సో ₹1,00,000 ఉన్న ల్యాండ్ కాస్ట్ బిల్డింగ్ కట్టేటప్పటికి 2 లక్షలు అవుతుంది. అంటే నా ల్యాండ్ కాస్ట్ ఎంతైతే ఉందో అంతకే నాకు ఫ్లాట్ వచ్చేసినట్టు. 50 గజాలు పెట్టి నాకు అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ వచ్చింది, ₹1,00,00,000 పెట్టా, 50 గజాలకి నాకు ₹1,00,00,000 వచ్చేస్తుంది, 2 లక్షలు అయిపోయిందంటే. ఆ విధంగా మనం ఆలోచిస్తే ఎకనామిక్ సెన్స్లో కూడా హై రేజ్ అన్నది అంత శ్రేయస్కరం కాదు ఎకనామిక్ సెన్స్లో. అండ్ కంఫర్ట్స్లో మాత్రమే చిన్నపిల్లలకి యూత్కి ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు దీని వైపు మొగ్గు చూపచ్చు. పెద్దవాళ్ళు ఉన్న దాని వాళ్ళకి హై రేజ్ పనికిరాదు. పెద్దవాళ్ళకి హై రేజ్ అసలు, ఎందుకంటే చోకుడిగా కూడా వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి కొంతమందికి వేరియస్ అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు కింద చూసారంటే కళ్ళు తిరుగుతూ ఉంటాయి. సో దట్ ఈస్ మెడికల్లీ ఆల్సో ఇట్ ఇస్ దేర్. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పెట్టుకుని మనం అంత హై రేజ్ అని చెప్పి ఎవరో కొనుక్కున్నారని మనం కొనుక్కోవడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు మీకు వ్యక్తిగతంగా ఎంతవరకు ఇవి కరెక్ట్ అయినవి అని మీరు వేరేజ్ వేసుకుని హై రేజ్ అపార్ట్మెంట్స్లో పెట్టండి. ఎకనామిక్ సెన్స్లో హై రేజ్ ఇస్ నాట్ ద కరెక్ట్ డెసిషన్. ఎందుకు, అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ తక్కువ వస్తుంది. మీకు అర్థమైందండి, హై రేంజ్లో అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ తక్కువ వస్తుంది. అది మీరు వెంటనే బిల్డర్ని క్వశ్చన్ చేయాలి, ఇంత తక్కువ వస్తుంది కదా, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 4,000 పెట్టుకున్నా 3,000 పెట్టుకున్నా మొత్తం అయ్యేది ఇంతే కదా అని మీరు బార్గెన్ చేసుకుని హై రేంజ్లో కరెక్ట్ అయిన ప్లేస్ కొనుక్కుంటే కొంతవరకు మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. అలా కాకుండా హై రేంజ్లో మనం ఇప్పుడు ఫంక్షనల్ హౌసెస్ అనమాట ఇవన్నీ. హై రేంజ్ అన్నీ కూడా ఫంక్షనల్ హౌసెస్ 30% 40% మినిమం దానిలో కామన్ ఏరియాస్ ఉంటాయి. అంత ఎక్స్టెండెడ్ బాల్కనీ అంటాడు, బాల్కనీ ఎక్స్టెండెడ్ అయినా కూడా దానికి కూడా వాడు వేసేది ఒకటే రేటు. అంతటికి స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్టెడ్ ఏరియా ఎంతో ఎక్స్టెండెడ్ బాల్కనీకి కూడా అదే రేటు వేస్తారు. కాబట్టి ఈ అవగాహన మనలో తక్కువగా ఉంది కాబట్టి, కన్స్యూమరిజం తక్కువగా ఉంది కాబట్టి బిల్డర్స్ వాళ్ళు ఏంటంటే దే ఆర్ టేకింగ్ అస్ ఫర్ ఎ రైడ్. సో వాళ్ళని మనం ఏమంటానికి లేదు. మనం కనుక మనకి పాకెట్ ఫ్రెండ్లీగా ఉండాలి, మన డబ్బులు మనం జాగ్రత్త చూసుకోవాలి, మనం చూసుకోవాలి అనుకుంటే మాత్రం ఇవి అవాయిడ్ చేయండి. ఒక స్టేజ్ దాటాక డబ్బు విలువ ఉండదు, అప్పుడు ఓన్లీ లగ్జరీ ఎంజాయ్మెంట్ అనుకున్నప్పుడు హై రేంజ్ అపార్ట్మెంట్స్కి వెళ్ళండి. ఇది అందరికీ కూడా. అంటే హై రేంజ్ అపార్ట్మెంట్ ఎటువంటి ఇప్పుడు మీకు వేరే ఇతర వ్యవహారాలు కూడా చాలా ఉన్నాయి, అంటే అవన్నీ నెగిటివ్గా ఉంటాయి కాబట్టి నేను చెప్పట్లా. ఫైర్ రిస్క్, చాలా పెద్ద ఫైర్ రిస్క్ ఉంది మనకి. తర్వాత ఎయిర్ రిస్క్, ఫ్లైట్స్ అలాంటి రిస్కులు కూడా ఉన్నాయి. అందుకే మరి వాళ్ళు తీసుకుంటారు అన్నీ. కానీ బట్ స్టిల్ రిస్క్ అయితే ఎక్కువ ఉంది. ఇలాంటి రిస్కులు మనము ఓకే అనుకున్నప్పుడే దీనికి వెళ్ళాలంటే దీని ఓన్లీ ఒక అవగాహన అనమాట, ఒక అండర్స్టాండింగ్. మనకు ఏంటి హై రేంజ్లో ఉన్నటువంటి లోటుపాతులు ఏంటి, అటు పక్కన లోటుపాతులు, ఇటు పక్కన ఏంటి బెనిఫిట్స్ ఏమిటి, ఏవి ఎక్కువ, నా ఏజ్కి ఏది చూసుకోవాలి, ఏది సూటబుల్, మా ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఇట్లాంటివన్నీ మీరు పరిగణలోకి తీసుకోండి. ఏమండి, అందువల్ల ఏంటంటే హై రేంజ్ అపార్ట్మెంట్స్ పర్సే నేను మంచిది అని చెప్పలేను, అట్లా అని చెప్పి కొనుక్కోవద్దు అని కూడా చెప్పలేను, దానిలో అసలు లాభాలే లేవని చెప్పలేను. బట్ అంత లాభాలతో పాటు నిమిడి ఉన్న ఈ నష్టాలని, ఈ కష్టాలని మీరు పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోండి. డోంట్ రిగ్రెట్ లేటర్. అంటే క్లియరిటీ ఉంది కదా, క్లియర్ అనుకుంటే మీ సందేహాలన్నీ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.